పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజున ఎటువంటి పరిహారం పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో చాలా విశ్లేషణంగా తెలియజేస్తాను. ప్రధానంగా వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 9వ స్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 9వ స్థాన సంచారం అంటే భాగ్యస్థానాన్ని 9వ స్థానం అంటారు, 9వ స్థానాన్ని అదృష్ట స్థానం అని కూడా అంటారు. ఈ అదృష్ట స్థానంలో మీకు 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు 9వ స్థానంలో సంచరిస్తున్నాయి. రాశ్యాధిపతి యొక్క 9వ స్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని, భోగ భాగ్యాలను, మనస్సులో సంకల్పించుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరేటటువంటి విధంగా అడుగులు పడేలా చేస్తుంది. ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రధానంగా తీసుకుంటే ద్వితీయాధిపతి, పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 9వ స్థానంలో, అదృష్ట స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ మీకు ఆర్థికంగా ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇంకా చెప్పాలంటే ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి 4 గ్రహాల యొక్క కలయిక వృషభ రాశి వారికి బలమైన కార్యసిద్ధి యోగాన్ని కలిగించేటటువంటి విధంగా ఉంది. కారణం ఏంటంటే మకర రాశిలో రవి, బుధుడు, శుక్రుడు కలిసి, కుజుడు ఈ 4 గ్రహాలు కలిసి ఉండటం వల్ల ఇది ఒక బలమైన కార్యసిద్ధి యోగం అవుతుంది. ప్రభుత్వ పరంగా కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు, భూములు, నిర్మాణ రంగం, రాజకీయ నిర్ణయాలు, పెద్ద సంస్థలలో కీలకమైనటువంటి మార్పులు జరుగుతాయి. అయితే కుజుడు యొక్క కారణం చేత అధికారికమైనటువంటి పోరాటాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి కారణం చేత కొన్ని సందర్భాలలో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మీ జన్మరాశికి ద్వితీయ పంచమాధిపతి 9వ స్థానంలో ఉన్నప్పుడు సంతానపరమైనటువంటి శుభవార్తలు కూడా వింటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడించినటువంటి సమస్యల మొత్తానికి కూడా ఒక చక్కటి పరిష్కారం లభించబోతుంది అని చెప్పాలి. అలానే సప్తమాధిపతి అయిన కుజుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి తరపు నుంచి సంపూర్ణమైనటువంటి అనుకూలత కూడా కలుగుతూ ఉంది. మీ జన్మరాశికి 2వ స్థానంలోనే గురుడి యొక్క సంచారం అనేటటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్థితిగా ఉండబోతూ ఉంది. కారణం ఏమిటంటే ఇక్కడ మీకు గురుడు 2వ స్థానంలో, ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎడ్యుకేషన్లో కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో కానీ, లేదా ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అని చెప్పాలి. అలానే మీకు రాహువు కూడా 10వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉద్యోగపరంగా ఎదుర్కొంటూ ఉన్నారో అవి తొలగిపోయే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ రంగా కానీ, సోషల్ మీడియా, నూతన ఆలోచనలు మొదలైన విషయాలు మీకు ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు దేనిని కూడా ఆవేశంతో కాకుండా ఆలోచనతో కనుక చేసినట్లయితే శీఘ్రమైనటువంటి ఫలం అనేది ఇక్కడ మీకు ప్రాప్తిస్తుంది అని చెప్పాలి. ఇక ప్రధానంగా శని కూడా లాభస్థానంలో, దశమాధిపతి అయిన శని కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అంతర్ముఖంగా మీలో మీకే డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని కూడా ఇప్పుడు పొందే అవకాశం అనేది వస్తూ ఉంటుంది. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఈ కాలం అంతా సాహసము ప్లస్ సహనం, ఈ రెండూ కలిపితే సాహసము ప్లస్ సహనము ఈజ్ ఈక్వల్ టు విజయం అనేటటువంటి సూత్రం ఆధారంగా ఈ 10 రోజులు పనిచేయబోతూ ఉంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే జనవరి 21వ తేదీ నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయంలో
ఇది వృషభ రాశి వారికి కర్మస్థాన చంద్రుడి యొక్క గోచారం అనేటటువంటిది విపరీతమైనటువంటి అనుకూలత కలిగిస్తూ ఉంటుంది. అనుకూలతలు ఉన్నప్పటికీ మీకు తెలియకుండానే ఇంటర్నల్గా సమస్యలు కూడా మీ వెంట పడుతూ ఉంటాయి. అధికారులతో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కష్టానికి తగినటువంటి ఫలితం కొద్దిగా ఆలస్యంగా వస్తూ ఉంటుంది. వ్యాపారస్తులకు ప్రభుత్వ పరంగా లైసెన్సులు కానీ ట్యాక్స్కు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం చాలా మంచిది. 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది వృషభ రాశి వారికి లాభస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. రాజకీయ పరంగా కానీ సోషల్ మీడియా రంగాలలో ఉన్నటువంటి వారు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కానీ ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు కానీ వ్యవసాయదారులతో సహా అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది. చేతికి ధనం అందే అవకాశం ఉంటూ ఉంటుంది. 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది వృషభ రాశి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి స్థితిగా ఉండబోతుంది. నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. మనోభారం పెరుగుతూ ఉంటుంది. నిద్రలేమి పెరుగుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనకు కనపడకుండా ఉన్నటువంటి శత్రువులు కూడా మన మీద విజృంభించే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ కూడా మీకు చాలా అవసరమని చెప్పాలి. విద్యార్థులు ఏకాగ్రత లోపం లేకుండా చూసుకోవడం ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది అత్యంత అనుకూలమైనటువంటి శుభయోగంగా శుభకాలంగా వర్ణించబడుతుంది. ఇక్కడ మీకు మరలా కోల్పోయినటువంటివన్నీ కూడా మీరు తిరిగి పొందుతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం కలుగుతూ ఉంటుంది. కుటుంబ సుఖం కలుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు పొందుతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు కలుగుతూ ఉంటాయి. వివాహ విషయాలలో శుభమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తెల్ల పూలతో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. సేవింగ్స్ గురించి పెట్టుబడుల గురించి మీ ఆలోచనలు మారుతూ ఉంటాయి. మీ మాటల వల్లే లాభం ఉంటుంది. అంటే ఎదుటి వారిని ఆకర్షించుకునేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి సేవింగ్స్ చేయడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అలానే రావాల్సిన ధనం అంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. మీ యొక్క వాక్చాతుర్యంతో శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి. ఈ రోజున అంటే ఈ రోజుల్లో పెసలు గనక దానంగా సమర్పించినట్టయితే తద్వారా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.